బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం చంద్రబాబు లోకేష్లు కృషి చేస్తున్నారని బీసీ నేతలు జగన్నాథం, పెరుమాల్ మధులు టీడీపీని కొనియాడారు. ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు తలదన్నే మన ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బడ్జెట్ పైన మేము అన్ని కులాల వారు మాకు న్యాయం జరిగింది మా కులాలకని తెలియజేయడానికే బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాము. ఈరోజు కేంద్రంలో నుంచే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అన్ని దేశాలకైనా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ కోసం ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో నుంచి మొట్టమొదటిసారిగా మోడీ గారి దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ గారి నుంచి ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక బడ్జెట్ ప్రణాళికతో, అంటే ఎలా అంటే బయట దేశాలకు వెళ్ళి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా 28 సార్లు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే కూడా పూర్ణ కుంభం స్వాగతంతో, అంటే మామూలుగా దేవుళ్ళకి మామూలుగా పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది. అలాగా మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశాలు పలికారు. అదేవిధంగా ఈరోజు విద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బీసీలందరూ కూడా ఎదగాలంటే మాకున్నటువంటి బడ్జెట్ మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షం ఉంటే ఇంకా నాశనం చేస్తారని ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇది తెలుసుకొని కొన్ని మంది కూడా సబ్జెక్ట్ మీద న్యాయపరంగా ఉంటే మాట్లాడాలి, కానీ వయసుకి మించి ఏం మాట్లాడతామో తెలియకుండా కసాయోడు ఎలా పొటేల్ని మభ్యపెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తాడో అమారిగా కొందరిని ఎంచుకొని బాగా సాకుతున్నారు. ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని, అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి, మంచి ప్రభుత్వం మీద చర్చ వేయొద్దండి, మీరు మీ వయసుకి మించి మాట్లాడొద్దండి, అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అనేక నాయకుల్లో ఎవరు కనబల్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా, సొంత చెల్లి అమ్మ కనపడలా. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు, కొన్ని మంది కనపడలా. మరీ కొందరు మాట్లాడే వాళ్ళకి మా బీసీల తరపున సూచిస్తున్నాం, జాగ్రత్తగా అభివృద్ధి గురించి తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే జైలుకు పోతారని కూడా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మంచి బడ్జెట్, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనను స్వాగతించాలి, ఈ పరిపాలన కొనసాగించాలి. ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని చంద్రబాబు నాయుడికి ఓటేశారు. ఆ ప్రభుత్వం కావాలంటే ఇంకా కొనసాగిస్తారు, వద్దనుకుంటే నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఓపిక పట్టి చూడాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ జిమ్మిక్కులన్నీ పక్కన పెట్టి ఈ నాటకాలన్నీ పక్కన పెట్టాలని కూడా తెలుగు యువత తరపున ఒక డైరెక్టర్గా కూడా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ.